హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ విత్ భాస్కర్. ఈరోజు మేము కేసరగుట్ట ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాము. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఒక 30 minutes అక్కడికి వెళ్తాము. వెళ్ళగానే ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తాము. బాయ్. ఔటర్ రింగ్ రోడ్ మీదకి వచ్చేసేసాము. ఔటర్ రింగ్ రోడ్లో మొత్తం గ్రీనరీ, బాగా చెట్లు నాటి నీట్గా ఉంది. ఇప్పుడు మనం యాదగిరిగుట్ట హైవేలోకి వెళ్తున్నాము. యాదగిరిగుట్ట రోడ్డు ఒక 2-3 kilometers వెళ్ళిన తర్వాత కేసరగట్టు అని చెప్పి ఒక ఊరు వచ్చింది. ఆ ఊర్లో నుంచి రైట్ తీసుకొని వెళ్ళాలి. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే కేసరగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్. కేసరగుట్టలో ఒక చెరువు పక్కన నీట్గా పార్క్లా బాగా చేసేది అనమాట. ఇక్కడ రైట్ తీసుకోవాలి మనం. రైట్ తీసుకొని 2-3 kilometers వెళ్తే పైన గుడి అనమాట. ఇది గుడి ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఒక 1 kilometer లోపలికి వెళ్తే గుడి వస్తుంది. మొత్తం చెట్లు అంతా పచ్చగా బాగుంది. హిల్ స్టేషన్ లాగా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్తే కొద్దిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రాళ్ళతోటి బాగా కొండ మొత్తం ఒక ఫ్లాట్ సర్ఫేస్ లాగా బాగుంది. సన్సెట్ టైం అవుతుంది అనమాట. సన్సెట్ వీడియో కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఉంది టైం ల్యాబ్స్లో సన్సెట్ వీడియో తీసుకొని మొత్తం చెక్ చేయాలి. పార్కింగ్ ఫీజు ఉంటుంది కార్కి, బైక్స్కి. బైక్కి 20 rupees అనమాట. అండ్ గుడి ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. మొత్తం అన్నదాన సత్రాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. అదే గుడి రామలింగేశ్వర స్వామి టెంపుల్, గోశాల. ఇది ఎంట్రన్స్, నంది ఎంట్రన్స్ అనమాట. పైకి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటే అటు వెళ్ళొచ్చు. బైక్స్, కార్లు అయితే ఇటు రోడ్డు ఉంది. కోతులు చూడండి ఎట్లా ఉన్నాయో. అందరూ బిస్కెట్లు వేస్తుండేసరికి రోడ్డు మీదకి వచ్చేసేస్తున్నాయి. కొండపైకి వచ్చేసేసాము. కొండపై నుంచి చూడటానికి మొత్తం హైదరాబాద్ బాగా కనిపిస్తుంది. పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది. బైక్స్ పార్కింగ్ లెఫ్ట్లో ఉంది, రైట్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంది. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. టైం ల్యాబ్స్లో ఒక వీడియో తీసి చివరిలో పెట్టాను. అది కూడా ఒకసారి చెక్ చేయాలంటే చెక్ చేయొచ్చు. ఈ కేసరగుట్టకి స్పెషల్ స్టోరీ ఉంది. నేను పంతులు గారిని అడిగి స్టోరీ మొత్తం ఒకసారి కనుక్కొని మొత్తం మీకు చెప్తాను. మీరు కావాలి అని అంటే బోర్డు కూడా ఉంది, ఆ బోర్డు కూడా పెడతాను ఫోటో తీసి, అది కూడా చూడండి. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది గుడి మొత్తం. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇప్పుడు పంతులు గారిని అడిగి మొత్తం తెలుసుకుందాం. శ్రీ ఆంజనేయ స్వామి దేవతాయ నమః. శ్రీ రామలింగేశ్వర స్వామి ఎలా ఇక్కడ ప్రసిద్ధించిందంటే, రాముడు రావణాసురుడు చేసి వచ్చేటప్పుడు ఆయన పాప నివారణ గురించి ఒక లింగాన్ని స్థాపించాలని అనుకుంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామిని కాశీ పోయి ఒక లింగం తీసుకొని రమ్మంటాడు. అక్కడ ఆంజనేయ స్వామికి కాశీలో కొన్ని కోట్ల లింగాలు కనబడతాయి. అక్కడ ఏ లింగం తేవాలో తోచగా ఒక 111 లింగాలు తీసుకొని వస్తుంటాడు. అట్లా అయితే అప్పుడు ఏమంటాడంటే, అరే ఇంత రామునికి వశిష్ఠ మహర్షి ఇచ్చిన ముహూర్తం టైం అయిపోతుంటుంది, అరే ఎలా చేయాలని అప్పుడు శివుని ధ్యానం చేసుకుంటే స్వయంలింగం ప్రసాదిస్తాడు. ప్రసాదించిన తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి, అయ్యా నేను 111 లింగాలు తీసుకొచ్చాను, నీ ఇష్టమైన లింగం తీసుకొని పూజ చేసుకోమంటాడు. అరే ఎందుకు తెచ్చావయ్యా, నాకు శివుడే స్వయంలింగం ప్రసాదించాడు, మళ్ళీ ఎక్కడున్నాయో అక్కడ వేసిరమ్మంటాడు. అరే ఇంత శ్రమతోటి తెచ్చాను కదా అని ఆయన కోపం వచ్చి ఇక్కడ మొత్తం తోకతోటి ఇసిరేస్తాడు. ఇసిరేసి చిన్న వైపు కూర్చుంటాడు. ఇక్కడ కూర్చున్న తర్వాత అప్పుడు రాముడు ప్రసిద్ధించిన తర్వాత ఆయన ఏమాలోచిస్తాడంటే, అరే ఈయన మనసు శాంతి పరచాలని భక్తులు నీ పేరు తీసుకున్న తర్వాతనే నా పేరు తీసుకుంటారంటారు. ఇది కీసర కాదండి, కేసరి. కేసరి అంటే ఆంజనేయ స్వామి, గిరి అంటే కొండ, రామలింగేశ్వర స్వామి. వాడుకలో కీసరగుట్ట అయిపోయిందండి. ఇవే స్థల పురాణం సంబంధించిన మొత్తం బోర్డ్స్ అనమాట. 3 languagesలో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో కూడా ఉంది. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మొత్తం చదువుకోవచ్చు. ఇది గుడి ఎంట్రన్స్, రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్. శివరాత్రి రోజు బాగా ఘనంగా చేస్తారు. మొత్తం దీపాలంకరణ చేసి నీట్గా బాగుంటుంది. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. ముఖద్వారం, రాజగోపురం. కోతులు మాత్రం తెగ ఉన్నాయి అసలుకి. గుడిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక వీడియో తీయడానికి ట్రై చేద్దాము లోపల నుంచి. అవ్వకపోతే గుడి అయినా చూపిస్తాను బయట నుంచి.
ఇది గుడి ప్రాంగణం, లోపల గుడి. ఇది ఒక గోపురం, లోపల మొత్తం ఫోటోలతోటి స్థల పురాణం కూడా ఉంది, అవి వీడియో తీయలేదు. ఇది రాముడు ప్రతిష్ఠించిన శివలింగం అన్నమాట. ఇది గుడి మెయిన్ స్టోరీ, ఇందాక పంతులు గారు చెప్పినట్టు. ఇది లోపల నుంచి వ్యూ, లోపలికి వెళ్ళి ఫోటోలు తీయొద్దని అన్నారు, అందుకని బయట నుంచి చూపిస్తాను. ఇది శివలింగం, రాముడు ప్రతిష్ఠించిన శివలింగం అన్నమాట. ఇది గుడి బయట ప్రాంగణం, గుడి దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన శివలింగం లోపల ఎట్లా ఉందో చూద్దాం. శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయం అన్నమాట. అంటే రాముడు శివలింగం తీసుకున్నామని చెప్తే ప్రతిష్ఠించబోళ్ళకి వేస్తారు కదా, దాంట్లో ఒక శివలింగం ఇది అనమాట. పంతులు గారు ఎవరు లేరు, అందుకని వీడియో తీసుకున్నాను. మిగతా గుళ్ళు కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం, రామాలయం, అన్ని గుళ్ళు అన్నమాట. విగ్రహమూర్తులు. ఇది లక్ష్మీనరసింహ స్వామి గుడి. ఇది శివలింగం. ఇది రాముడి విగ్రహాలు, రామాలయం. ఇది ఇది నాగమయ స్వామి గుడి. నాగులు పుట్ట అంటారు కదా, నాకు కొంచెం అట్లా బాగా వేస్తారు. సో చందమామ చూడండి అప్పుడే వచ్చిందన్నమాట. ఈ శివలింగాలు ఆంజనేయ స్వామి తొక్కుతలు విశ్లేషణ శివలింగాలు, 101 శివలింగాలు అక్కడక్కడ అట్లా ఉన్నాయి అన్నమాట. వాటి మొత్తానికి స్తంభాలు కట్టేసేసి ఒక రూపు తీసుకొచ్చారు. మొత్తం 101 కౌంట్ చేయలేదు, కానీ 101 ఉన్నాయని అన్నారు, కౌంట్ చేయలేదు. కానీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం పరిసరాలు మొత్తం ఎదిగితే దొరకవచ్చు. ఇదే గుడి యొక్క విశిష్టత, గుడి యొక్క ప్రాంగణం అంతా. ఇది గుడి గురించి అంతా తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక టైం ల్యాప్స్ వీడియో చూద్దాం.